ఓం శాంతి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు అంటే మొట్టమొదటి మనం చెప్పుకోవచ్చు ఏపీ అనేటప్పటికి ఏంటంటే ఆత్మ పరమాత్మ కలయిక అనమాట. అద్భుతమైన కలయిక. ఇది మనకు ఆకర్షణ. అమెరికా అంటే అది ఆత్మ మెరుక్, అది మెరుస్తుంది అన్నమాట. చివరిలో వచ్చిన మెరుకు కదా. ఇప్పుడు అంతా అంటే అమెరికా మెరుకులతో ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మొదట అంటే మనం ఎక్కువగా ఏదైతే ఉందో స్టేట్గా అమెరికా కోసం ఎక్కువగా చెప్పుకుంటాం మాట. చాలా కంట్రీస్ ఉన్నాయి, మనకి ఏంటంటే లింక్స్ ఉంటాయన్నమాట. మన చాలామంది ఉన్నా మన స్వాతంత్రంలో ఎక్కువ ఎవరు మహాత్మా గాంధీ కోసం చెప్పుకుంటాం. సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, చంద్రబోస్ ఉన్నారు, ఆజాద్ పటేల్, ఇంకా ఎంతెంతో మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇంకా అంతెంత కాదు. వీళ్ళందరినీ పక్కన పెట్టిస్తాం ఒక మహాత్మా గాంధీ. ఎందుకంటే పేర్లు ఎవరున్నా వాళ్ళ పేరే కదా మనం చెప్పుకుంటాం. సో ఇది అలాగైతే వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నమాట. మీకు దగ్గర ఒక 1 వీక్ 2 వారాల నుంచి చెప్తున్నమాట. 26 కోసం అంటే రేపు 2026 నుంచి వరకు సిచ్యువేషన్ ఎలా ఉంటాయో మార్పులు చేర్పులు. అయితే వాళ్ళకి అల్ఫాబెట్ చెప్పాం కదా, 26 ఉన్నాయి. మనకెన్ని ఉన్నాయి? మనకి 56 ఉన్నాయి. అంటే వాళ్ళ మీద సంఖ్య వల్ల మనకే ఎక్కువ ఉంది, అంతే కదా. వాళ్ళకి 26, మనకి 56. అంటే అందులో ఎంత ఎక్కువ? 30 ఎక్కువ ఉన్నాయి మనకి. అంటే మనకి ఏంటి ఉన్నాయి? 30. ఈ 30ని మనం ఏంటంటే ఏం చేస్తామంటే వీటిలో ఏంటంటే 30 ఎక్కువ అన్నమాట, ఎక్కువ పర్సెంట్. సత్యత్రేతాయుగాలకి ఇంక్లూడ్ అవుతాయి ఈ 30 కూడా. అంటే నెక్స్ట్ ద్వాపర కలియుగాలకి వచ్చినప్పటికి ఏంటంటే ఈ 26 వర్తిస్తాయి అన్నమాట. మీకు సత్యత్రేత అది దేవతా భూమి, అది సతోప్రధానంగా ఎంతో శాంతిగా సుఖంగా ఆనందంగా ఉంటుంది. అందుకే వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు దేవుని రాజ్యం అని అంటారు. మన ముస్లిమ్స్ కూడా ఇది అంటారు. తెలుగు కూడా మాయ ఏం చేస్తారని ప్రిఫరెన్స్ ఇచ్చి మొత్తం మాయ చేస్తుందంతా మొత్తం భారతదేశాన్ని స్వర్ణ అదేవిధంగా తయారు చేసి లాస్ట్ ఇచ్చేస్తాం. మనం ఎన్నో సినిమా చూసాం, వెళ్ళాలని వాడు ఇచ్చేస్తారైతే అంతా సెట్ చేసి ఇవన్నీ కష్టపడి తీసుకొచ్చి ఇచ్చేసిన తర్వాత శుభం కార్డు పడిపోద్ది. మీరు ఎన్ని ఏది చూసినా లాస్ట్ రిజల్ట్ అదే శుభం అంటే అయిపోయింది ఇంకా అనమాట. ఇంకా అక్కడి నుంచి స్వర్ణయుగంలోకి ఇంకా బాధలు కష్టాలు అన్నీ పోయాయి కదా. ఈ ఎంత టైం ఏంటంటే ఈ చక్రంలో ఉన్నాం, చక్రం కోసం చెప్తున్నారు. ఈ చక్రంలో కష్టపడి వస్తుందన్నమాట. అందుకు మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది అంటే మన శ్రేయోభిలాషి, మన శాంతి, మన సుఖము, మన ఆనందం మన కోసమే. మనం దుఃఖంలో ఉన్నాం కనుక మనం ఎప్పుడూ బాగా ఉండాలని ఏదున్నా మాయని ఎలా ఎదుర్కోవాలి, మాయ దగ్గర ఎలా నిలబడాలి, ఇంత అద్భుతమైన జ్ఞానం తండ్రి పరమాత్ముడు ఇస్తున్నాడు. అంటే తండ్రి పరమాత్ముడు ఇస్తాను కానీ నిరాకార జ్యోతిబిందు స్వరూపుడైన శివుడు భారతదేశం ఇది ఎలా తీసుకెళ్ళి విదేశాలకి లింక్ వేసింది మాట. ఎలా తీసుకెళ్ళిందంటే కన్ఫ్యూజ్ చేసింది, ఇంకేం లేదు కాదు. అంటే ఇందులో ఎవరు తెలుసుకుంటారు, ఎవరు చేసుకుంటారు లాస్ట్ నాకు తెలుస్తుంది కదా. మనకి అటువైపు మీరు చక్కగా చూడండి మొత్తం భారతం కానీ రామాయణం కోసం. హిరణ్యకశిపుడైనా అతను అంటాడు అతను అంటాడు అన్నమాట రాముడిని, అదే కృష్ణుడిని.